మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా సోదరిమణులందరికీ. ఈ మహిళా ప్రయాణం పని గంటల గురించి, ఫ్యాక్టరీలో పనిచేసే స్త్రీలు వాళ్ళ బిడ్డలను చూసుకునే హక్కుల గురించి, వేతనాల గురించి మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఓటు హక్కును సాధించుకోవటం, అన్ని రంగాలలో పురుషుడితో పాటు సమానత్వాన్ని సాధించుకోవడం వరకు కొనసాగిస్తూ వచ్చాం. ఈ ప్రయాణంలో ఎన్నో మజిలీలు, ఎన్నో అపహాస్యాలు, ఎన్నో వెక్కిరింతలు, ఎన్నో ఆనందహేళలు, ఎన్నెన్నో పదనెసలు. కానీ మేము సాధించింది ఏంటంటే అనంతం. ఈరోజు సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలో ఉండగలిగారంటే, భారతదేశానికి అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామికమైనటువంటి భారతదేశానికి ద్రౌపది ముర్ము గారు ఈ రోజున ప్రధానమంత్రిగా, రాష్ట్రపతిగా ఉండగలిగారంటే, ఇక అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా మహిళలు ఉంటున్నారు. ప్రపంచ దేశాల్లో దేశాధినేతలుగా ఉన్నారు. ఈ గొప్ప ప్రయాణం ఇది. ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగించాలని, ఇంకా ఎన్నెన్నో మలుపులతో మహిళా శక్తిని ముందుకు తీసుకువెళ్తూ సమాన సాధికారత వైపు అందరం కలిసికట్టుగా, స్త్రీ పురుష భేదం లేకుండా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని, దేశాన్ని పునర్నిర్మాణం చేయడంలో మన వంతు పాత్ర నిర్వర్తించుకుందామని శుభాకాంక్షలతో, ప్రేమతో మీ అందరికీ ఈ రోజున నా అభినందనలు.